పౌర్ణమి సందడి నెలకొంది. మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు. అనంతలో నెలకొన్న కార్తీక శోభకు సంబంధించి మరిన్ని వివరాలు రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లాలో శివాలయాలను కూడా భక్తులతో కిక్కిరిస్తున్నాయి. అయితే వేకువజాము నుంచి కూడా శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం అనంతపురంలోని కొత్తూరు శివాలయంలో ఉన్నాము. అయితే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు తెలిసిన స్వాములు ఉన్నారో అలాంటి తెలిసిన స్వామి చెప్పండి. ప్రధానంగా ఇవాళ విశిష్టత అసలు ఎలాంటి పూజలు కొనసాగుతాయి? ఓం నమ శివాయ. నేను గత రోజులుగా ఇక్కడ శివాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామాలయం నందు ఇక్కడ అర్చకునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ శివునికి ఎంతో ప్రాధాన్యమైనది కార్తీక మాసం. ఈ మాసంలో కూడా భక్తాదులు అందరూ కూడా చాలా విశిష్టతగా పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా వారు శివాలయం ముందర దీపం పెట్టి ఆ శివునితో వాళ్ళ అనుకున్న కోరికల్ని వారితో నెరవేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ శివునికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించబడుతున్నాయి. అంతేకాకుండా వారు కూడా ఈ భక్తాదులు కూడా వారు ఆ అభిషేకాలకు కట్టడం జరుగుతుంది. దానికి వాళ్ళు అనుకున్న కోరికలు తర్వాత అనుకున్న పనులు కూడా నెరవేరుతాయని ఇక్కడ మామూలుగా ప్రసిద్ధిగా చెప్పబడుతున్నది. అంతేకాకుండా ఇక్కడ ఈ శివాలయం 1923లో హుజూర్ రామస్వామి గారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ కాశీలింగం అని, దీనికి బాగా మంచి తర్వాత ఈ కాశీలింగానికి బాగా పురాతనమైనదని చెప్పుకోబడుతున్నది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న ఆలయ సిబ్బంది కావచ్చండి, లేదా మేనేజర్ గారు, తర్వాత ఈఓ గారు, తర్వాత కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా మనకు ఎంతో బాగా సహకరించడము, అంతేకాకుండా భక్తాదులు కూడా మనకు ఎంతో బాగా సహకరించడము ఇక్కడ జరుగుతున్నది. ఈ కాశీలింగం అనేది మనకు చాలా ప్రతిష్టమైనది. అంతేకాకుండా ఇక్కడ అభిషేకం జరుగుతున్నప్పుడు ఒకసారి లింగాన్ని గమనిస్తే ఈ లింగంలో చాలా ప్రసిద్ధిగా కనపడుతుంది. అంతేకాకుండా ఇది పంచాయతీ తనముగా వస్తుంది అన్నమాట. అంటే 5 విగ్రహాల చుట్టూ తర్వాత మధ్యలో శ్రీ కాశీ విశ్వేశ్వరుడు కూర్చుంటాడు. ఇక్కడ ముందర సూర్యభగవానుడు, గణపతి, శ్రీ మహావిష్ణువు, అంబికాదేవి ఈ విగ్రహాలు కూడా చాలా దీనికి పురాతనంగా చెప్పబడుతున్నది. అయితే మన దగ్గర ఈ ఆలయ ఈవో ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు వస్తున్న సౌకర్యాలు ఏంటి ఒకసారి చెప్పండి. అంటే ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా వస్తున్న భక్తులకు కానీ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఓం నమ శివాయ. ఈ కాశీ విశ్వేశ్వర కోదండరామాలయం నందు ప్రతి సంవత్సరములాగా ఈ సంవత్సరము కూడా భక్తులకు అసౌకర్యం కాకుండా అభిషేకములకు ఇచ్చిన వారికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడినది. దీపాలు వెలిగించే వారికి కూడా ప్రత్యేకంగా ప్రతి నిమిషము వాళ్లకు ప్రత్యేకమైన నిబంధనలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదే కాకుండా ప్రసాదాలు కూడా ప్రత్యేకంగా చేయించి మహాన్యాస ఏకాదశాభిషేకాలు గతములో మామూలుగా మహాన్యాస ఏకాదశాభిషేకం అంటే సుమారు 1800 అవుతుంది. కానీ అందరికీ కార్తీక మాసములో అందరికీ ఉపయోగపడాల, సామాన్య జనుడు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము 150 రూపాయలతోనే ఈ మహాన్యాస ఏకాదశాభిషేకాలు చేస్తున్నాము. అదిను కాక ప్రతి భక్తులు కూడా వాళ్ళ విచారణ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా ఏముందని కనుక్కొని వారి యొక్క అభిరుచులను దైవభక్తిని పెంపొందుటకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ అన్ని రకాల సౌకర్యాలు చేస్తున్నాము. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మేము ఉండేది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర రాజహంస ప్యాలెస్ అండి. శివునికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం, అందులోనూ కార్తీక పౌర్ణమి అంటే ఇంకా ఇష్టం. ఆ రోజు దీపాలు వెలిగించి ఆయన చాలా బాగా పూజిస్తే కనుక మన కోరికలు నెరవేరుతాయని మా నమ్మకం. సోమవారం కార్తీక పౌర్ణమి కావడంతో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇదే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే శివాలయాల్లో ఇదే ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి వేకువజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారు. నిన్న నుంచే పౌర్ణమి వచ్చిందని చెప్పి నిన్న సాయంత్రం నుంచి కూడా చాలామంది ఇక్కడ దీపాలు అయితే బయట దీపాలు వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. జిల్లాలోని బుగ్గరామలింగేశ్వర స్వామి దగ్గర హైమావతి పలు ప్రఖ్యాత ఆలయాల్లో కూడా పూజలు కొనసాగుతున్నాయి. సో ఇదే అనంతపురం నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో ప్రవీణ్, హెచ్ఎండివి, అనంతపురం.